నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? పేరు శ్రీనివాసులు, అనంతపురం అమ్మా. ఓకే, ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ఇంతకుముందు ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నాను. ఓకే, ప్రజెంట్ ఖాళీగా ఉన్నానమ్మా. రిటైర్డ్. ఓకే, సో యు ఆర్ లుకింగ్ లైక్ మోదీ గారండి. మోడీ అదే విధమా సార్ అంటున్నాడు అంతే, మోడీ అని. మోడీలు కాదు, ఆ చార్మింగ్ ఉందని ఆ విధంగా అంటున్నాడు సార్, అంతే, వేరే తప్ప వేరే ఏం లేదు. ఓకే, ఐకాన్కి అటెండ్ అయ్యారు కదా, ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు? ఐకాన్కమ్మా నేను పోయిన సంవత్సరం కూడా అటెండ్ అయ్యాను. ఈ ఐకాన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫస్ట్ యూనిటీ, ప్లస్ మా బలిజ, కాపు, తెల్లగ, ఒంటరి, మున్నూరు కాపు ఈ సామాజిక వర్గానికి, ఇందులో యూత్కు వాళ్ళు ఏదన్నా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం సామాజికానికి అదొకటి, ప్లస్ దాన్ని ఏమంటారు, మ్యూచువల్ హెల్పింగ్, అది మెయిన్ ముఖ్య ఉద్దేశం నాకు తెలిసినంత మటుకు. సో అది కాబట్టి ఐకాన్కు. సో మీరు సెషన్స్ అటెండ్ అయ్యారు కదా, మీకు ఎలా అనిపించినాయి ఆ సెషన్? చాలా బాగుందమ్మా, సెషన్స్ అంతా బాగుంది, పెద్దవారు చాలా బాగా మాట్లాడారు, చాలా సంతోషమమ్మా వచ్చినందుకు. ఉపయోగకరంగా అంత ఉపయోగం ఉందా, అంత ఉపయోగపడింది అందరికి. సో ఒకవేళ బిజినెస్ లోకి రావాలి అనుకుంటే కనుక ఇక్కడికి వస్తే ఎవరికైనా సలహాలు సూచనలు ఇస్తారమ్మా డెఫినెట్గా. ముఖ్యంగా దీనికి ఆర్జా శ్రీకాంత్ గారు, కేఎన్ కుమార్ గారు, మెండి చక్రపాణి గారు, వీళ్ళందరూ రథసారథులు అండి వీళ్ళందరూ. సో ఆర్జా శ్రీకాంత్ గారు మాకు బాగా తెలుసు అండి. ఆర్జా శ్రీకాంత్ గారు బాగా తెలుసు అండి, ఆయన ప్రజెంట్ స్పెషల్ కమిషనర్ ఏపీ భవన్ ఢిల్లీ. చక్రపాణి గారు మంచి ఆత్మీయులు. నేను యాక్చువల్గా స్టేట్ కాపునాడు సెక్రటరీగా ఉన్నాను, ప్లస్ జనసేన పార్టీ లీడర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.